ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. మనుజుడైనటువంటి వాడు నిజానికి దేహము కానీ మనస్సు కానీ అవుతాడా అంటే మనసు కాదు దేహము కాదు, ఇదంతా కూడా మనుజుడైనటువంటి వాడు ఆత్మయే అయి ఉన్నాడు. ఎప్పుడైతే కర్తృత్వము అహంభావము వదిలివేసి ఉంటాడో అటువంటి వాడు ఆత్మయందే స్థితిని కలిగి ఉంటాడు కదా. అటువంటి వారు బుద్ధి చేత చేయబడేటువంటి కర్మలతో కానీ ఆ చేయబడినటువంటి కర్మల ద్వారా ఉత్పన్నమైనటువంటి బంధంతో కానీ ఏ సంబంధం లేకుండా ఉంటారు. కాబట్టి అతడు ఒక్క ప్రాణినే కాదు అన్ని ప్రాణులను కూడా ఒకవేళ చంపినప్పటికీ, ఎందుకు అంటే అతనికి బుద్ధితో ఎటువంటి సంగము ఆసక్తి లేకుండా కోరిక ప్రకారం చేసేటువంటి విషయం కాదు కాబట్టి లేకుండా ఉండడం వలన, దాని పట్ల కర్తృత్వం కూడా లేకుండా ఉండడం వలన ఆత్మయందే స్థితి కలిగి ఉండడం చేత అతడు సర్వ ప్రాణులను చంపినా కూడా చంపనట్లే అవుతూ ఉన్నాడు. ఇంకా కూడా ఆ చంపడం వలన, అలా వధించడం వలన కలిగే పాపము చేత కానీ దాని యొక్క బంధము చేత కానీ అంటబడకుండా ఉన్నాడు. అసలు ఇక్కడ ఏమని చెప్పడం ఉద్దేశ్యము అంటే, ఇక్కడ ఆత్మస్థితిని యొక్క అంటనితనం, ఆసక్తి లేనితనం, సంగము లేనితనం, నిర్లేపత్వాన్ని గురించి ఒకానొక సిద్ధాంతము సత్యము అని చెప్పబడినదే కానీ హింసను ప్రేరేపించడం అనేటువంటిది కాదు కదా. వాస్తవానికి అటువంటి అసంగాన్ని, నిర్లేపత్వాన్ని, అలా ఏ యొక్క వాసన ప్రభావము, కోరిక, సంగము లేనటువంటి వాడు ఇక అటువంటి స్థితిని, దేనికి అంటకుండా ఉండే స్థితిని పొందినటువంటి వాడు, ఆత్మయందే స్థిరపడి ఉన్నవాడు నిరంతరం కూడా ప్రాణికోట్లకు మేలు చేస్తాడే కానీ వాటిని ఏమాత్రం బాధించడు కదా. ఎందుకు? తన యందు ఏ ఆత్మ చైతన్యం అయితే ఉన్నదో సర్వే సర్వత్రా ఒకే స్వరూపంగా పరమాత్మ వస్తువునే చూసేటువంటి వాడు ఇంకా వాటికి వీలైతే సహాయం చేస్తాడు, వాటికి మేలే చేస్తాడు కానీ వాటిని బాధిస్తాడా? ఈ విషయాన్ని మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పుణ్యాలకు పాపాలకు కూడా కారణం ఏమిటి అంటే కర్తృత్వమే. కర్తృత్వం వలన చేయబడినటువంటి పుణ్యము బంధాన్నే కలిగిస్తుంది. ఆ సంగము కలిగి ఉండడము కూడా పాపం చేసినా పుణ్యం చేసినా ఎవడైతే కోరిక మేరకు ఆసక్తి కలిగి ఉంటుందో, అంటే జీవుడు తన యొక్క స్థానం ఏంటి? ఆత్మస్థానమే కదా జీవుడిది. తాను ఆత్మస్వరూపుడే కదా. కానీ దేహగతుడైనటువంటి జీవుడు ఆత్మస్థితి నుండి దిగజారి కిందికి వచ్చి దృశ్యముతో చేరి మమేకమై బుద్ధితో కూడుకొని నేను చేస్తున్నాను అని ఏదైతే తలంచుతూ ఉన్నాడో, అంటే తన యొక్క స్వరూపం తాను మరిచిపోయాడు. తాను పరమాత్మ స్వరూపము, తాను ఆత్మస్థితి అనేటువంటి మరిచిపోయి ఈ దేహ సంబంధమైన, దృశ్య సంబంధమైన విషయాలతో చేరి ఇది నేను చేస్తున్నాను అనేటువంటిది పుణ్యవంతమైన పాపవంతమైన కార్యాలను తలంచడం ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే అటువంటి సంగము ఆసక్తి అనేటువంటిది మరి కలిగి ఉంటాడో అప్పుడే అది ఇక బంధాన్ని కలిగిస్తుంది. కానీ ఎప్పుడైతే సంగము కానీ చేయి పనులు యందు కర్తృత్వం కానీ లేకుండా, ఆసక్తి కానీ లేకుండా చేసినప్పుడు ఆ పుణ్యాలతోటి, ఆ పాపాలతోటి దాని ద్వారా పుట్టినటువంటి సుఖము కానీ దుఃఖము కానీ బంధము కానీ మోక్షము కానీ మనుజునికి సంబంధం ఉంటుందా?
ఉండదు కదా. కాబట్టే అటువంటి వాడు అందరినీ చంపినా చంపని వాడే అని చెప్పడానికి కారణమైనది. కానీ ఎంత పాపమైనా అంటదు అనేదానికి ఒక నిరూపణగా చెప్పబడిందే. కానీ అతడు ఒకవేళ అందరినీ చంపవలసి వచ్చినా చంపని వాడే అవుతాడు అని చెప్పబడిందే. కానీ వారిని చంపమని చెప్పడం అయినటువంటిది అయితే కాదు. ఇంకా కూడా అక్కడ అర్జునుడు ఎవరు అంటే సుక్షత్రియుడు కదా. ఆ క్షత్రియుడు కాబట్టి క్షత్రియుల యొక్క ప్రభువుల యొక్క ధర్మం ఏమిటి? దుష్టులను శిక్షించడం. అదే ధర్మం, అదే కర్తవ్యం. కౌరవులు అధర్మాన్ని చేపట్టి ఉన్నారు, దుష్టులుగా తయారై ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని అందరినీ కూడా అని ఉద్దేశించి, ఓ అర్జున, ఏ సంగత్వము లేకుండా అసంగ బుద్ధి కలిగి ఏ అహంకారము లేకుండా వదిలివేసిన వాడవై నిరహంకారముతో కూడి నీవు చంపినను చంపనట్లే అవుతుంది అని భగవానుడు అర్జునుడికి తెలియజేశాడు అని కూడా మనం భావించవచ్చు. అంటే బుద్ధిని దాటి అహంభావాన్ని దాటి ఆత్మయందు నెలకొని ఉండేవానికి ఆ బుద్ధితో ఏది సంగము లేని బుద్ధితో ఏది చేసినా కూడా చేయనట్లే అవుతుంది కదా. అయితే అటువంటి స్థితి యందు ఉన్నవారు అసభ్యమైన అధర్మంతో కూడుకొని హింసాకరమైన పరపీడాకరమైనటువంటి క్రియలు ఏమైనా చేస్తారా? పరమాత్మతత్వమునందు పరివ్యాప్తమై ఆత్మతత్వమేనందు స్థిరపడి ఉండేవారు ఇంత నీచమైన క్రియలు చేస్తారా? ఎప్పటికీ చెయ్యరు. అయితే ఈ ఎదుట ఉన్నటువంటి కౌరవరాజులు మొదలైనటువంటి వారు అటువంటి దుష్టులే కదా. అందుకు కాబట్టి ఆ విధంగా కూడా మనం తలచవచ్చు. ఎలాగంటే ప్రభువులైన వారు దుష్టులకి ద్రోహులకి వేసేటువంటి శిక్ష పాపంగా లెక్కగట్టబడదు. అది వాళ్ళ కర్తవ్యం కాబట్టి అది వారిని ఏమాత్రం కూడా బంధించదు. పైగా అటువంటి క్రియను అసంగ బుద్ధితో సంగము లేకుండా కర్తృత్వం వదిలివేసి చేసినప్పుడు ఇంకా ఏమాత్రము కూడా బంధం యొక్క ప్రభావము కలగజేయదు కదా. కాబట్టి భగవానుడు ఈ భావాన్ని చాలా లోతుగా విచారణ చేసి పరప్రాణికి ఏమీ బాధన కలుగజేయకుండా ఆత్మయందు స్థితుడై ఏ యొక్క కర్తృత్వము సంగత్వము లేనటువంటి బుద్ధితో ఆయా కార్యాలను నెరవేరుస్తూ ఉన్నప్పుడు బంధ విముక్తుడై వెలయగలుగుతాడు అని చెబుతూ, అంటే కర్మకు కారణాన్ని ఆధారాన్ని కూడా తెలియజేస్తూ జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కర్మమునకు ఏమిటి హేతువు అంటే తెలివి. ఒక పని చేయటానికి కారణం ఏమిటి అంటే తెలివి లేనివాడు క్రియను చేయలేడు కదా. అలాగే తెలియదగినటువంటి వస్తువు తెలియవాడు అనే 3 రకాలుగా ఉంటాయి. ఏంటవి? కర్మమునకు హేతువేమిటి అంటే తెలివి. మరి ఆ తెలివితో ఏ వస్తువుని తెలుసుకుంటాడో ఆ వస్తువు తెలిసేవాడు ఉన్నప్పుడు తెలివి ఉంటుంది. ఆ తెలివి చేత తెలియదగినటువంటి వస్తువు, ఈ 3 కర్మమునకి హేతువు. కాబట్టి అట్లాగే కర్మకు ఆధారం కూడా ఉపకరణము, క్రియ చేయువాడు. అంటే ఏదైతే కర్మకు ఆధారం ఏంటి? సాధనము, క్రియ చేసేటువంటి వాడు అనే మరి క్రియ చేసేవాడు. ఈ 3 రకాలైనటువంటి విధంగా కూడా ఉంటుంది. అంటే కర్మకు హేతువెవరు అంటే తెలివి, తెలియదగినటువంటి వస్తువు, తెలియవాడు అని 3 రకాలుగా ఉన్నది కదా. అలాగే అసలు కర్మకు ఆధారం ఏమిటి అంటే సాధనము, క్రియ చేసేవాడు అని 3 రకాలుగా ఉన్నది. అంటే ఇక్కడ కర్మము అన్నప్పుడు ఈ కర్మములను చేసేటువంటి జీవుడు ధరించినటువంటి పంచభౌతికమైన దేహము ఏ నాటికైనా సరే విలీనమైపోతుంది అనేటువంటి మరి నిజాన్ని చక్కగా మనం గుర్తుంచుకోవాలి కదా. స్వల్పమైన తన యొక్క జీవితకాలాన్ని శాశ్వతమైన, ఇక్కడ జీవితకాలము అంటే చాలా చాలా తక్కువ, అటువంటి సత్యాన్ని చక్కగా గుర్తుంచుకోవాలి.
అంతేకాదు తన జీవితకాలంలో శాశ్వతమైనటువంటి దైవ ప్రాప్తి కోసం వినియోగిస్తూ ఇక మానవుడు ఆత్మ సాక్షాత్కారము అనేటువంటి జీవిత లక్ష్యాన్ని వెంటనే సాధించుకోవాలి. అలా సాధించుకోవడం కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి కదా. దేహం శాశ్వతము కాదు అని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. దేహం శాశ్వతము అని ఏనాడు కూడా నమ్మకూడదు అని చెబుతూ మోక్ష సాధన విషయమై అతడు అతి జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ, అంటే అసలు దీని గురించి ఒక ప్రమాణం తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో దాదాపు 1000 ఇళ్ళు ఉంటాయి. ఆ 1000 గడప కలిగినటువంటి గ్రామంలో గ్రామస్తులందరూ కూడా చాలామంది వ్యవసాయమే జీవనంగా చేస్తూ ప్రతిదినం కూడా ఉదయాన్నే చద్దన్నం తినగానే ఆ గ్రామస్తులు వారి వారి పొలాలకు బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళి దుక్కి దున్నడం, ఎరువులు వేయడం, కలుపులు తీయడం, నేల చదరం పెట్టడం, ఇక మొదలైనటువంటి సేద్య పనులు, ఆ యొక్క పొలాలకు నీళ్లు పెట్టడం, ఇటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. వారిలో చదువు వచ్చిన వారు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్ సమయం దొరికినప్పుడల్లా చదువుతూ ఉంటారు. ఒకనాడేమైందంటే గ్రామస్తులలో ఒకడు వార్తాపత్రిక యందు ప్రభుత్వం వారు చేసినటువంటి ఒక చిన్న ప్రకటన చూశారు. చూసి దానిని గురించి తక్కిన గ్రామస్తులందరికీ కూడా తెలియజేశాడు. అసలు ఆ ప్రకటనలో ఏమున్నది అంటే, జనాభా పెరుగుతుంది కదా, పెరిగేటువంటి జనాభా దృష్టినిలో పెట్టుకొని ఆహార ఉత్పత్తి అనేటువంటిది ఏమాత్రం కుంటుబడకుండా, అంటే పెరిగిన జనాభాకి సరిపోయినటువంటి ఆహారం ప్రతి ఒక్కరూ పండించవలసిందే. అలా ఆహార ఉత్పత్తి ఏమాత్రం కుంటుబడకుండా ఉండాలి అంటే ప్రభుత్వం వారిప్పుడు అధిక ఆహారోత్పత్తి ప్రణాళికను చేపట్టారు. అంటే గ్రో మోర్ ఫుడ్ క్యాంపెయిన్ అనేటువంటిది. అలా దానిని అనుసరించి ఎవరైనా సరే ఏ గ్రామస్తులైతే తమ గ్రామమునందు ఎక్కువ పంట పండిస్తారో వారికి 5 లక్షల రూపాయలు పారితోషికం అనే వారు ప్రకటించారు. ఎవరు పండిస్తారో వారికి ఆ యొక్క అధికమైన బహుమానంగా ప్రకటించబడినటువంటి ధనాన్ని ఇవ్వబడుతుంది అని చెప్పారు. ఈ ప్రకటన గురించి తెలుసుకోగానే గ్రామస్తులందరూ ఉత్సాహంతో నిండిపోయారు. ఆ పురస్కారాన్ని అంటే ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి బహుమానం వారికే చెందాలి అనేటువంటి ఆలోచనతోటి పూర్తి నిశ్చయం చేసుకొని వారంతా కూడా ఆ విషయం కోసం ఒకరితో ఒకరు చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే గ్రామస్తులలో ఆ విషయమై తెలియని వారికి తెలియజెప్తూ ఉన్నారు. కార్యం యొక్క ఆచరించడం కోసం ఎదురయ్యేటువంటి అవరోధాలను, మరి పంటల్లో పురుగులు, సస్యాలు చక్కగా అభివృద్ధి చెందడం అనేటువంటివి, ఆ యొక్క కార్యాన్ని ఆచరించే సమయంలో ఎదురయ్యే అవరోధాలను దాటడం కోసం ఉపాయాలను కూడా వెతుక్కుంటూ అధిక ఆహార ఉత్పత్తికి అవలంబించవలసినటువంటి సాధనలు ఏవైతే ఉన్నావో వాటినన్నింటినీ కూడా కూలంకషంగా విచారించడం కోసం ఒక ప్రత్యేక సమావేశానికి గ్రామ పెద్దలే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా హాజరయ్యారు. ఆ గ్రామస్తుల ఆ సభ యందు ముఖ్యమైనటువంటి చర్చనీయాంశం ఏమైంది? అధిక ఆహార ఉత్పత్తి. అయితే సభలో ఒక్కొక్కరు కూడా తమ తమ అభిప్రాయాలను లేచి నిల్చొని విషయాన్ని వెలుబుచ్చుతున్నారు, మళ్ళీ కూర్చుంటున్నారు. అయితే కొందరు గ్రామస్తులు ఆవేశంతో కూడిన వారే ఏమంటున్నారంటే, ఏ విధంగానైనా సరే ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తమ గ్రామానికే వచ్చేలాగా తీవ్రంగా కృషి చేయాలి అని హెచ్చరించుకుంటున్నారు. ఒకరినొకరు బళ్ళగుద్ది మరీ ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. కొందరైతే వారి యొక్క అనర్గళమైనటువంటి వాగ్ధోరణి ప్రదర్శిస్తూ తమ తమ వాక్ చమత్కృతి చేత సభ్యులను ఉర్రూతలూగిస్తూ ఆహారాన్ని గురించి, అధికమైన ఉత్పత్తి యొక్క అవసరాన్ని ప్రజలకు హృదయంలో
స్థిరపడేటట్లుగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ఆ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి సభ చాలా మనోరంజకంగా, అతి ఉత్సాహంగా జనుల యొక్క హృదయాంతరాలలో ఆవేశాన్ని రేకెత్తించేదిగా ఉన్నది. ఎట్టకేలకు ఈ క్రింది తీర్మానాన్ని సభవారు ఏకగ్రీవంగా అంగీకరించారు కదా. ఈ గ్రామస్తులందరూ కూడా వారి వారి సాయశక్తులా కృషి చేశారు. ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించి ఒక్క అంగుళం నేలైనా సరే వృధా చేయకుండా ఆహార ధాన్యాన్ని అధికంగా పండించి ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి పారితోషికం తమ గ్రామానికి లభించేలాగన తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేయాల్సిందే. ఇక మరుసటి రోజు నుండి కూడా ఆ తీర్మానం ఎలా అమలుపరచాలో గ్రామస్తులు ఆలోచన చేయడం ప్రారంభించారు. కొందరైతే తమ ఇండ్ల ప్రక్కన ఉన్న ఖాళీ స్థలాల యందు కూడా పైరు పెట్టేశారు. మరికొందరు తమ దొడ్లలో ఒక్క అంగుళం స్థలమైన ఊరకు ఉంచకుండా విత్తనాలను జల్లేశారు. ఇలా ఉండగా ఆ గ్రామంలో తీవ్రవాది అయినటువంటి ఒకానొకని చిత్తంలో అయితే ఈ క్రింది అంటే ఒక విచిత్రమైనటువంటి ఊహ జనించింది. మన ఊరి బయట ఒక ఎకరం నేల శ్మశానం నిమిత్తం ఉపయోగించబడుతూ ఉన్నది కదా, దానిని మాత్రం మనం ఎందుకు విడిచిపెట్టాలి? దానిని కూడా చక్కగా దున్ని పైరు పెట్టినట్లయితే 1 ఎకరం నేల కలిసి వస్తుంది కదా. ప్రభుత్వ బహుమానం సంపాదించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది కదా. ఈ విషయాన్ని గ్రామ పెద్దల చెవిలో వేశాడు. వారిని కూడా ఒప్పించాడు. ఏదో ఒక విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చేటువంటి పారితోషికాన్ని మన గ్రామం పేరు ప్రతిష్టలు బయటికి వచ్చేలాగా మన గ్రామమే సొంతం చేసుకోవాలి. ప్రభుత్వం ద్వారా ఇవ్వబడేటువంటి పారితోషికాన్ని ఈ ప్రకారంగా ఆలోచన చేశాడు. వెంటనే అతడు గ్రామస్తులందరినీ ఆ విషయమై ఒప్పించాడు. శ్మశానంలో కూడా పైరు వేయించాడు. సరే, 4 నెలలు దాటింది. పైరు ఏపుగా పెరగసాగింది. ఇంతలో అకస్మాత్తుగా ఆ గ్రామంలో ఒకడు అనుకోకుండా చనిపోయాడు. అతని శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో తెలవలేదు. గ్రామస్తులంతా తెకమక పడుతున్నారు. శ్మశానం ఎలా ఉన్నది అంటే నిగనిగలాడుతూ ఉన్నటువంటి పైరు చేత శోభాయమానంగా ఉన్నది. దానిలో కొంత భాగాన్ని పెరికివేసి శవాన్ని పూడ్చిపెట్టడానికి గ్రామస్తులు ఎవ్వరికీ కూడా మనస్కరించలేదు. ఇంకా శవాన్ని ఎక్కడ పూడ్చాలి అనేటువంటి విషయం అయితే తేలలేదు. ఒక ధర్మ సమస్య అందరికీ ఎదురైంది. అప్పుడు విషయాన్ని నిర్ణయం చేయడం కోసం ఇక వాళ్ళు ఏం చేశారు అంటే గ్రామస్తులు అందరూ కూడా మళ్ళీ అత్యవసర సమావేశాన్ని చేశారు. ఎవరి ఇంట్లో ఆ చావు సంభవించిందో వారి దొడ్డిలో ఒక మూల ఆ శవాన్ని పాతిపెట్టేలాగా సభలో తీర్మానం చేయబడింది. దేహము క్షణికము అనే విషయం కానీ శరీరము ఎప్పుడూ కూడా మృత్యువు చేత మృంగబడుతుంది అనే విషయం కానీ ఆ గ్రామస్తులకు మొదట స్ఫురించిందా? లేదు కదా. అలా స్ఫురిస్తే శ్మశానంలో పైరు పెట్టేవాళ్ళు కాదు కదా. కాబట్టి ఒకానొకనికి మృత్యువు ఆసన్నమైనప్పుడు అయోమయమైనటువంటి స్థితిలో పడిపోయారు. ఎలాగంటే అసలు ఈ తనువు ఎటువంటిది అంటే ఏ క్షణంలో అది పడిపోతుందో ఎవ్వరికీ తెలియదు. క్షణభంగురంభని చర్చింపలేక ఈ తనువు శాశ్వతమంచుదల్చి నరుడు భ్రాంతుడై ఇలదాను బ్రతికినన్నాళ్ళును మోహవారాసిని మునిగియుండు పగటి కాలము కుటుంబాది సంరక్షణకును ధనధాన్యముల్ కూర్చుకొనుచు రాత్రి కాలము సతీరతులచే కొంతయు కలల నిద్రయు కొంత గడుపుకొనుచు అంతలో చచ్చు బహుగర్భ నరకములను గాంచు సుఖ దుఃఖ జన్మాధికముళ్ళబడుచు కాళమూరక ఈ రీతి గడుపుగాని తాను కడతేరు మార్గం బుదల చెడెప్పుడు.
ఎవ్వరి చావైనా సరే ఏ క్షణంలో అది మృత్యుగ్రస్తమవుతుంది అనేటువంటి విషయాన్ని ఎవ్వరం తెలుసుకోలేం. కానీ ఏమనుకుంటాం, ఇది క్షణభంగురమైనటువంటిది, దేహం ఎప్పుడైనా పడిపోవచ్చు, బయటికి పోయినటువంటి శ్వాస ఆగిపోయినా పడిపోతుంది, లోపలికి వచ్చినటువంటి శ్వాస అక్కడ నిలిచిపోయినా పడిపోతుంది. అందుకే క్షణభంగురంభని చర్చింపలేక, ఇది ఏ క్షణంలో ఇది భంగపడిపోతుందో శరీరం అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన లేక ఈ తనువే శాశ్వతమని తలచినటువంటి నరుడు ఏం చేస్తాడు అంటే భ్రాంతితో నిండిపోతాడు. ఈ శరీరాన్ని సత్యమని భావిస్తాడు. తాను బ్రతికినన్నాళ్ళు కూడా భ్రాంతికి లోబడి కోరికల చేత ఆ కోరికలు తీర్చుకోవడం కోసం ఆ మోహవారాశిలో మునిగిపోతాడు. ఎలా పగటి కాలమేమో కుటుంబాన్ని సంరక్షించుకునే నిమిత్తం ధనం సంపాదిస్తాడు, ధాన్యాన్ని పండిస్తాడు, అనేకమైనటువంటి విషయాలలో ఉంటాడు. రాత్రి కాలము భార్యా సమాగమం చేత కొంత, ఇంకా పిల్లలతో కొంత మరి కలవరపాటులో ఉండేటువంటి నిద్రల చేత కొంత గడుపుకుంటూ ఈ విధంగా తెల్లవారితే పనులకు వెళ్ళడం, రాత్రి అయితే పడుకొని నిద్రపోవడం, మళ్ళీ మర్నాడు అదే, ఆ మరనాడు అదే, తన శరీరానికి మార్పులు అనేవి తను గమనించుకోడు. అది యుక్త వయస్సు నుండి వృద్ధాప్యం, శరీరంలో సత్తువ తగ్గినా కూడా నేను అప్పుడు అంత బాగా చేసేవాడిని, నువ్విప్పుడు చెయ్యని ప్రేరణ చేస్తాడే కానీ శరీరంలో మార్పులు గమనించుకునేటువంటి స్థితి లేకుండా పోయింది. ఆ విధంగా అంతలో మరణం సంభవిస్తుంది. అంతలో జచ్చు బహుగర్భనరకములనుగాంచు. ఈ విధంగా పుట్టివాడు కోరికలకు లోబడి ధనధాన్యాలను, సతీరతులను, పిల్లల యొక్క క్షేమాలను, కుటుంబ బాంధవుల యొక్క వాటితో అనేక మార్పులు, జర, ముసలితనము, ఇంకా వ్యాధులు, వీటితో కూడా కలవరపాటులతో శరీరాన్ని వదిలి వెళ్ళిపోయి ఇక వీడు సాధించుకున్నటువంటిది ఏంటి ఈ జీవిత కాలంలో అంటే అన్నీ తీరని కోరికలు, కొన్ని తీరిన కోరికలు, ఇంకా వానికి మిగిలి ఉన్నటువంటి ఆశ, వ్యామోహం, వీటన్నింటి ద్వారా మళ్ళీ దానికి సంబంధించినటువంటి దేహమే వస్తుంది. ఈ విధంగా పాపాలు పుణ్యాలు చేస్తూ దాని సంబంధమైనటువంటి ఉపాధులను పొందుతూ అనేకమైనటువంటి బహుగర్భ నరకాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. అంటే అనేక గర్భాలలో అనేక యోనులు యందు పుడుతూ ఇక సుఖము దుఃఖము ప్రతి జన్మలలో కూడా పడుతూ కాలం ఈ రీతిగా ఊరికే గడిపివేస్తాడు. కానీ అనుకోకుండా వచ్చినటువంటి వాని పూర్వపుణ్య వశము చేత రాబడినటువంటి అజ్ఞానము లేనటువంటి శరీరం, మానవ శరీరాన్ని ధరించి కూడా ఈ యొక్క శరీరాన్ని గడుపుకునేటువంటి క్రియలతోనే కాలం వెళ్ళబుచ్చుతాడు. కానీ తాను కడతేరేటువంటి మార్గం మాత్రం ఎప్పుడూ తలంచడు. అలా తలంచకపోవడం చేత ఏమవుతుంది, ఇక మృత్యువు ఆసన్నమైనదనుకో, అది ఎప్పుడు ఆసన్నమవుతుంది, మృత్యుగ్రస్తం ఎప్పుడవుతుంది అనేటువంటి విషయం అయితే ఎవరికీ తెలియదు కదా. కాబట్టి ఇక్కడ పాంచభౌతికమైనటువంటి దేహము పంచభూత నిర్మితమైన ఆకాశవాయు అగ్ని జల పృథ్వులతో ఏర్పడినటువంటి వాటి యొక్క మిశ్రితమైనటువంటి గుణాలతో తయారు చేయబడినటువంటి ఈ యొక్క దేహము ఎప్పటికైనా మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతుంది. ఆ విధంగా అటువంటి సత్యాన్ని గుర్తెరగాల్సిందే కదా. స్వల్పమైన తన యొక్క జీవిత కాలాన్ని ఇక ఇది పోతే మరి ఎటువంటి శరీరం వస్తుందో అనేటువంటి తెలివి ఉన్నప్పుడు వాడు శరీరంలో ప్రాణం ఉండగానే శాశ్వతమైనటువంటి దైవాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం, దైవస్థానాన్ని తాను పొందడం కోసం కాలాన్ని, వాడు జీవించి ఉన్నటువంటి కాలాన్ని వినియోగించుకోవాలి. అలా వినియోగించుకుంటూ మానవుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. సర్వత్రా ఉన్నటువంటి ఏకవారాశి అయినటువంటి పరమాత్మ స్వరూపం తన యొక్క దేహమునందు కూడా నిక్షిప్తమై ఉన్నది. దాని యొక్క సాన్నిధ్యము చేతనే జడప్రాయమైన తన దేహం కూడా మళ్ళీ చేతనవంతమవుతున్నది. అంటే అక్కడ పరమాత్మ తత్వం ఎక్కడ ఉన్నది, ఎక్కడ లేదు అంటే సర్వత్రా సూది మునమోపను సందు లేకుండా పిపేలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము సర్వము కూడా నిండి నిబిడీకృతమై నిత్య నూతన చైతన్య స్రవంతిలా జాలువారుతూ ఉన్నది పరమాత్మ చైతన్యం, శుద్ధ చైతన్యం.
అటువంటి దానిని ఎక్కడ ఉండైనా సరే అటువంటి శాశ్వతమైనటువంటి దైవ ప్రాప్తి కోసం వినియోగించుకోవాలి. తను జీవించి ఉన్న కాలంలో అలా వినియోగించుకున్నప్పుడే తన యందు కూడా ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకుంటాడు. అలా సాక్షాత్కారము అనేటువంటిదే తన యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని వెంటనే సాధించుకోవడం కోసం, వెంటనే సాధించుకోకపోతే శరీరం భూపతనమైందా మరొక దేహానికి కారణమవుతుంది. కాబట్టి ఆ తత్వాన్ని శరీర పతనం కాకమునిపే వాడు సాధించుకోవాలి. అలా సాధించుకోవడం కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నశీలుడే కావాలి. పారమార్థిక చింతన చేస్తూ పరమాత్మ తత్వాన్ని పొందేటువంటి ప్రయత్నశీలుడే కావాలి. అప్పుడు దేహము ఎప్పటికీ శాశ్వతము కాదు అనే విశ్వాసం అనేటువంటిది ఉండదు. వచ్చింది అంటే పోతుంది. అందుకే మోక్షాన్ని సాధించుకునే విషయంలో అతి జాగరూకుడై ఉండాలి అనే చెబుతూ, అందుకే ఈ విషయాలను చాలా లోతుగా విచారించినప్పుడు తన తత్వాన్ని గురించి తెలుసుకున్నటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు పరతత్వమునందు పరమాత్మయందు స్థిరత్వంతో ఉన్నటువంటి వాడు దృశ్య సంబంధమైనటువంటి దాని పట్ల అసంగ బుద్ధితోనే ఉంటాడు కదా. అటువంటి వాడు ఎలా ఇక ఆయా కార్యాలను నెరవేరుస్తూనే ఉంటాడు, బంధ విముక్తుడై ఉంటాడు. అందుకు కాబట్టి కర్మం చేయటానికి కారణం ఏమిటి అంటే తెలియదగినటువంటి వస్తువు తెలియవాడు అనే 3 రకాలుగా ఉన్నవి. అలాగే కర్మకు ఆధారం కూడా సాధనము, క్రియ, చేసేవాడు. ఈ 3 విధాలుగా కూడా ఉన్నవి అని చెబుతూ, కర్మమునికి హేతు ఎన్ని రకాలుగా ఉన్నది అంటే 3 రకాలుగా: ఉపకరణము, క్రియ, కర్త. ఏదైతే సాధనం ఉంటుందో అది చేయబడేటువంటి క్రియ చేసేవాడు కర్త అయ్యున్నవి కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.